దేనికి నిరాశ చెందాల్సిన పని లేదు. బలహీనమైనవి మన పరిస్థితులు మాత్రమే, మన మనసు కాదు. భగవద్గీతలోని ఈ మాటలు ఆ మాజీలకు అవసరమయ్యేలా ఉన్నాయి. టికెట్ దక్కాల్సిన సమయంలో త్యాగాలు చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి కోసం నిరీక్షించి చివరికి నిరాశ ఎదురైంది. అధిష్టానం ఎందుకు వీరిని పక్కన పెట్టింది? ఇవాళ కాకపోతే రేపైనా పదవుల ఆశ ఉందా? ఇంతకీ ఎవరా మాజీలు? త్యాగాలు చేయాల్సిన టైం వచ్చింది తమ్ముళ్ళు. తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాట ఇది. అదే మాట విని త్యాగం చేసిన నాయకులకు ఇప్పుడు నిరాశ, నిస్పృహలే మిగిలాయి. ఇందుకేనా మేం త్యాగం చేసిందంటూ వారు నిరాశలో మునిగిపోయారు. ఇంతకీ ఎవరా నేతలంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి. వీరంతా గత ఎన్నికల్లో చేసిన త్యాగం మామూలుది కాదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 2014లో ఎమ్మెల్యే కాక ముందు నుంచే టీడీపీలో సీనియర్ నాయకుడు. ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పార్టీ కోసం కష్టపడితే ఆయన్ని కాదని దగ్గుబాటి ప్రసాద్ అనే కొత్త నాయకుడిని తెచ్చి టికెట్ ఇచ్చారు. ఇన్నేళ్లు కష్టపడిన చౌదరిని పక్కన పెట్టడంతో ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన దగ్గుబాటికి సహకరించేది లేదని తెగేసి చెప్పారు. కానీ అధిష్టానం చౌదరికి నచ్చజెప్పింది. ప్రభాకర్ చౌదరికి ఎవరూ ఊహించని విధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అధిష్టానం హామీతో పార్టీ క్యాడర్ కూడా కాస్త శాంతించింది. గుంతకల్లు నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలోనే జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ని కాదని కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాంకి టికెట్ ఇచ్చారు. గుమ్మనూరు జయరాం వాస్తవంగా వైసీపీలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆ పార్టీలో ఉండగా ఆయన టీడీపీని తిట్టని తిట్టు లేదు. గుంతకల్లులో గుమ్మనూరుకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని తెగేసి చెప్పారు తమ్ముళ్ళు. వాస్తవంగా జితేంద్ర గౌడ్ కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పేరుంది. మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా పక్క జిల్లా నుంచి వచ్చిన నేతకివ్వడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు మిన్నంటాయి. కానీ అధిష్టానం జితేంద్రకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో క్యాడర్ కూడా సహకరించింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న పరిస్థితి అయితే మరీ దారుణం. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈరన్నకు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి మధ్య గొడవలు రావడంతో ఈరన్నకు టికెట్ ఇవ్వలేదు. మొదట ఈరన్నను కాదని ఆయన కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్కు టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన కూడా జనంలోకి వెళ్లి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సరిగ్గా ఇదే సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. 2 రోజుల్లో నామినేషన్ గడువు ముగుస్తుందనగా సునీల్ని కాదని ఎంఎస్ రాజుకు మడకశిర బీఫామ్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన ఈరన్న వర్గం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తుందని అధిష్టానం మాట ఇవ్వడంతో చివరికి అంతా కూలయ్యారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఇదే మడకశిర నియోజకవర్గంలో కేవలం 20 రోజుల ముందొచ్చిన ఎంఎస్ రాజు గెలుపు కోసం పనిచేశారు. బీసీ నేతగా పార్టీకి విధేయుడిగా ఉన్నారు తిప్పేస్వామి. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. పార్టీ కోసం సొంత ఖర్చులతో కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించారు. ఎంఎస్ రాజు మడకశిరకు కొత్తైనా ఆయన్ని గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అప్పట్లోనే తిప్పేస్వామి ఎంపీ టికెట్ చాలా ట్రై చేశారు. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్తో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని చెప్పారు. ఇలా ఈ 4 నేతలు త్యాగాలు చేసి పార్టీ కోసం పని చేశారు. అధిష్టానం న్యాయం చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. వైసీపీపై వ్యతిరేకతకు తోడు కూటమి నేతల కష్టం ఫలించి పార్టీ అధికారంలోకి వచ్చింది. కీలకమైన ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4 నేతల్లో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఆశించారు. కానీ అధిష్టాన నిర్ణయం వారికి నిరాశనే మిగిల్చింది. 5 స్థానాల్లో ఒకటి జనసేన, మరొకటి బీజేపీ తన్నుకుపోగా మిగిలిన 3 సీట్లకు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు. అనంత నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కకపోవడానికి ప్రధాన కారణం క్యాస్ట్ ఈక్వేషన్సేనని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ చౌదరికి ఇవ్వాలంటే మైలవరం నుంచి సీనియర్ దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలో ఉన్నారు. బీసీ, ఎస్సీ కులాల నుంచి భారీ పోటీ ఉండడంతో వారికి పదవులు రాలేదని చర్చించుకుంటున్నారు.
అయితే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం సంగతి అటుంచితే అసలు వీరంతా అధిష్టానం పరిశీలనలో కూడా లేరన్నది అసలు టాపిక్. పైగా వీరిలో సీరియస్గా ట్రై చేసింది, అంతో ఇంతో చర్చ నడిచింది ఒక్క ప్రభాకర్ చౌదరి గురించే. కానీ కమ్మ సామాజిక వర్గానికి ఈసారి అవకాశమే ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా దేవినేని ఉమా ముందు వరుసలో ఉన్నారంటున్నారు పార్టీ వర్గాలు. అయితే చౌదరితో పాటు మిగిలిన వారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి మరో కారణం కూడా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలు మాజీలకు అస్సలు పడ్డం లేదు, పలకరించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ పదవులిచ్చి వివాదాల్ని మరింత పెంచినట్టు అవుతుందని కూడా పార్టీ పెద్దలు ఆలోచన చేసినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా త్యాగాలు చేసిన నేతలకు టీడీపీ అధిష్టానం నిరాశనే మిగులుస్తోందనేది మాత్రం నిజం. పైగా ఎమ్మెల్సీ పదవే కాకుండా మిగిలిన నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వీరిని పట్టించుకోలేదు. ఇవన్నీ ఎదుర్కొంటున్న ఈ మాజీలు తమ టైం బాలేదంటూ నిట్టూర్పులతో గడుపుతున్నారు.